కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము అంతము, ద ఎండ్. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనము. ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ ఈజ్ బెటర్ than the beginning. The Preacher, chapter 7, verse 8. Ecclesiastes, chapter 7, verse 8. సంకట సమయములో సాగలేకున్నాను, సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటేనంటివి నా మొరకు ముందు తోడునందునంటివి, తోడునందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదో కాపరియై, కరమునిచ్చి కాయుచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. పచ్చిక బయళ్ళలో పరుండజేయును, భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా వసించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. అంతము, ఎండ్. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఒక సామెత ఏమిటంటే, ఆంధ్రులది ఆరంభ సూరత్వం. అంటే ఆంధ్ర వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తితో ప్రారంభిస్తారు పనులు, కానీ ముగించరు. పోలవరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు, ఏ ప్రాజెక్ట్ అయినా. అంటే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టలేదా? ధవళేశ్వరం బ్యారేజ్ ఎంతో చక్కగా ఉంది కదా, ఇప్పటికీ దశాబ్దాలు అయిపోయాయి, సెంచురీస్ అయిపోయాయి, అయినా ధవళేశ్వరం బ్యారేజ్ అట్లానే ఉంది కదా చక్కగా. ఎంతో మంది వ్యవసాయదారులకు, రైతులకు ఉపయోగకరంగా ఉంది కదా. అది కట్టి ముగించింది ఆంధ్రులు కాదుగా, ఎందుకు? మన గొప్ప. ఎవరు కట్టారు? కాటన్ దొర గారు కట్టారు. దొరలు అంటే ఆ కాలంలో ఇంగ్లీష్ వారిని, బ్రిటిషర్స్ని దొరలు అనేవారు. కాటన్, సర్ ఆర్థర్ కాటన్ అని ఆయన అక్కడ బ్యారేజ్ కట్టారు. అట్లనే చాలా 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 ఈ బ్రిటిషర్స్ మంచి ప్రాజెక్ట్స్, మంచి పనులు చేస్తారు. ఇప్పటికీ నిలిచి ఉన్నాయి కదా. మన పని నిలిచి ఉండాలి. మనం ఇప్పుడు చేసినటువంటి రీసెర్చ్ అయితే కానీ, ఇప్పుడు చేసినటువంటి పనులు అయితే కానీ ఒక సెంచరీ తర్వాత కూడా నిలిచి ఉండాలి దాని ఇంపాక్ట్.
అప్పుడు మనల్ని జనులు మంచి కొరకు, మేలు కొరకు జ్ఞాపకం చేసుకుంటారు. మనం దేవుని దగ్గర బహుమానం పొందుకుంటాం అనమాట. ఏదో చేసి ముగించాను నామకే వాస్తా అంటే ఎవరికి ప్రయోజనం? ఒక పని చేసినప్పుడు శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి. శ్రద్ధ కలిగి పని చేయవాడు ఐశ్వర్యవంతుడగును. ఒక పని మనం ఆసక్తితో, శ్రద్ధ కలిగి చేసినప్పుడు ఏమవుతాం? ఐశ్వర్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది. మనం చేసినటువంటి పని లాస్టింగ్ ఇంపాక్ట్ ఉండాలి. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ గారు ఒక బ్యారేజ్ కట్టారు గోదావరి నది మీద, ధవళేశ్వరం దగ్గర. అంతా ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోకుండా చక్కగా నీటిని స్టోర్ చేసుకుంటే ఏమిటి దానివల్ల బెనిఫిట్? డబ్బులు ఉన్నాయి, డబ్బులు సేవ్ చేసుకున్నాం, దానివల్ల బెనిఫిట్ ఏంటి? నెమ్మదిగా ఉంటుంది కదా మనస్సు. కష్టకాలంలో, పేదరికంలో అవసరం వచ్చినప్పుడు ఆ స్టోర్ చేసుకునేటువంటి ధనం అయితేనేమి, నీళ్ళు అయితేనేమి ఉపయోగపడతాయి కదా. అట్లా స్టోర్ చేసుకోవడం అలవాటు చేయాలి. ఇప్పుడు మోదీ గారు ఏం చెప్తున్నారు? పెట్రోలు, డీజిల్, తర్వాత ఫ్యూయల్స్ అన్నీ కూడా తక్కువగా వాడండి, ఎక్కువ స్టోర్ చేయండి. అప్పుడు మనం ఫారినర్స్ మీద డిపెండ్ అవనవసరం లేదు, ఫారిన్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవనవసరం లేదు అని చెప్తా ఉన్నారు. వృధాగా ఖర్చు పెట్టడం సులువే, కానీ ఒక్కొక్క రూపాయి కూడబెట్టడం కష్టం కదా. 10,000 రూపాయల జీతం, ఇప్పుడు 10,000 రూపాయల జీతం కాదులేండి. నేను ఎప్పుడుగా చెప్తున్నాను, నాకు 2010వ సంవత్సరంలో ఐఐటి నుంచి ఇజ్రాయెల్ వెళ్ళే టైంకి 10,500 జీతం. జీతం అంటే స్కాలర్షిప్ అనమాట. ఆ 10,500 స్కాలర్షిప్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించారు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అంచెలంచెలుగా వర్ధిల్లుతాం అనమాట. ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చింది, ఇజ్రాయెల్కి వెళుతూ ఉన్నాను. అంటే ప్రభు ఎంతగా ఆశీర్వదించారు. అక్కడ మంత్లీ శాలరీ 1,50,000. అట్లా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అడిగి ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేసేవానిగా ఉన్నాడు. కార్యారంభం కంటే కార్యాంతం అని. ఇప్పుడు ఇవన్నీ కూడా యంగస్టర్స్ కొరకు అనమాట, స్టూడెంట్స్ కొరకు, పిల్లల కొరకు. వాళ్ళు భవిష్యత్తులో వారు ఎదుర్కొన్నటువంటి యుద్ధాలు, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అవన్నింటినీ ఎట్లా ధైర్యంగా పరిష్కరించుకోవాలి, ఎట్లా ధైర్యంగా ఉండాలి. పని చేయలేకపోతున్నాను, ముందుకెళ్ళలేకపోతున్నానంటే ఆ పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఉండొద్దు, కావాల్సినటువంటి ప్రోత్సాహం ఉండొద్దు, కావాల్సినటువంటి జ్ఞానం ఉండొద్దు, కావాల్సినటువంటి గైడెన్స్ ఉండొద్దు. చీకట్లో నడవాలి. ఎట్లా సాధ్యం చెప్పండి? దీపం లేకుండా, దీపం ఉండకుండా చీకట్లో నడుస్తారా? పని అవ్వట్లేదు ప్రారంభించాం కానీ ముగించలేకపోతున్నాం అంటే చీకట్లో నడుస్తుంటే ఎట్లా ముగిస్తాం? దీపం ఉండొద్దు. అట్లా ఇది దీపం, దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే దీపం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు చక్కగా కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ చేత మనము నింపబడినప్పుడు సిద్ధెలోను నిమ్మో వెలిగెదన్, సిద్ధెలోను నిమ్మో దేవా, ఆత్మజాలరిగా చేయుమునన్, ఆత్మజాలరిగా దేవా. Give me oil in my lamp, keep me burning. చూసారు ఎంత మంచి పాట. ఆ పరిశుద్ధాత్మ అనే తైలము మన సిద్ధలో ఉండాలి, లేకపోతే దీపాలు ఆరిపోతాయి. ఆరిపోయినటువంటి దీపాలను దేవుడు ఆయన పరిశుద్ధాత్మ చేత చక్కగా వెలిగిస్తున్నాడు. లేకపోతే మనం మన సొంత బలంతో, సొంత శక్తితో చేయగలమా? దేవుడే మనల్ని బలపరిచి గొప్ప కార్యాలు మన చేత జరిగిస్తున్నాడు. మన శక్తికి, మన జ్ఞానానికి మించినటువంటి ఈశ్వర కార్యాలు, ఆశ్చర్య కార్యాలను ఎట్లా చేస్తా ఉన్నాను చెప్పండి? సముద్రం మీద నడవాలి, ఎట్లా సాధ్యం? సముద్రంలో గుండా వెళ్ళాలి, ఎట్లా సాధ్యం? షిప్పులు లేవా? షిప్లో వెళ్తాను సముద్రం మీద. షిప్పులు లేని కాలం గురించి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మోషే కాలం ఉంది, మోషే కాలంలో నోహ షిప్ ఎక్కడ ఉంది చెప్పండి? సముద్రంలో వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితుల్లో మోషే 6 లక్షల జనాంగం ఎట్లా వెళ్ళారు? When you go through waters, I will be with you. When you go through fire, I will be with you. జలములలో పడి వెళ్ళిన అవి నా మీద పారవో, అగ్నిలో నేను నడచిన జ్వాలలో నన్ను కాల్చజాలవు. చూసారు ఎంత మంచి పాట. When you go through waters, they will not overflow you. When you go through fire, you will not be burnt. అట్లాంటి గొప్ప వాగ్దానాలు మనకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు సవితా మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ బెడ్ స్టార్ సమిట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఆ స్టూడెంట్స్ వారు చేసినటువంటి రీసెర్చ్ అని చక్కగా ప్రజెంట్ చేస్తారనమాట పోస్టర్స్లో. 22 మంది స్టూడెంట్స్ని గైడ్ చేయాలి. ఒక్కొక్క స్టూడెంట్కి 3 ప్రాజెక్ట్స్, 3 పోస్టర్స్. ఒక్కొక్క స్టూడెంట్కి ఎట్లాగో ఆ గైడెన్స్ ఇవ్వాలి, అసాధ్యం కదా.
ప్రభా నా జ్ఞానానికి, నా శక్తికి, నా బలానికి మించినటువంటి పరిస్థితుల్లోనివి నాకు కావాల్సినటువంటి జ్ఞానము, నడిపింపు, సహనము, ఓర్పు దయచేయని ప్రార్థన చేసుకుని యేసునామంలో ఒక్కొక్క స్టూడెంట్ పని చేపట్టినప్పుడు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే చక్కగా వారి యొక్క పోస్టర్స్ గానీ, చక్కగా రీసెర్చ్ ఎక్స్‌పెరిమెంట్స్ గానీ, రీసెర్చ్ ఫైండింగ్స్ గానీ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కంప్లీట్ చేయడానికి యేసయ్య సహాయం చేశారు. సంపూర్ణుడు గదా ఆయన. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో సమస్తము దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేసి మానవులందరి యొక్క పాపాలు ఆయన మీద వేసుకుని మానవులందరికీ కూడా పాప క్షమాపణ ఇచ్చి మనందరం కూడా పరలోకంలో చేరున్నట్లు మన ఎదుట పరలోక ద్వారాన్ని తెరిచారు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మన అపరాధాలు, దోషాలన్నీ కూడా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఆయన యొక్క నీతి మనకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఎప్పుడైతే ఆయన నీతి చేత మనం కప్పబడతామో అప్పుడు పరలోక ప్రవేశం సాధ్యం. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం అది మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, అన్సర్టనిటీ, లైఫ్ ఈజ్ సో అన్సర్టైన్ దీస్ డేస్. ఇప్పుడు కన్ను మూస్తే పరలోకంలో ఉంటాము అన్న నిశ్చయత ఎంతమందికి ఉంది? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా అటువంటి నిశ్చయత కలిగి ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు సెలవులో ఆయన ప్రాణాన్ని అర్పించి పరలోక ద్వారం, నిత్య జీవం మన కొరకు సిద్ధపరిచారు. ఎట్లా? దాని గ్యారంటీ ఏంటి? యోహాను సువార్త 3:16 భూమి ఆకాశములు గతించినను నా వాక్యం ఎన్నడూను గతించదు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ నాట్ మై వర్డ్. దేవుని వాక్యమో శాశ్వతమైనది, దేవుని వాక్యమో స్థిరమైనది, దేవుడి వాక్యమో 7 మారులు ఆ అగ్నిలో చక్కగా శుద్ధి చేయబడినటువంటి ప్రశస్తమైనటువంటి వెండిని పోలి ఉన్నది. ఆ వెండి నిర్మలం చేయబడినప్పుడు అందులో ఉన్నటువంటి కల్మషం అంతా తీసివేయబడినప్పుడు, ఇంప్యూరిటీస్ అని తీసివేయబడినప్పుడు ఎంత చక్కగా ఉంటుంది వెండి. ఆ ఫర్నెస్లో 7 మార్లు శుద్ధి చేయబడి, ఒకసారి ప్యూర్ చేయడం కాదు, 7 సార్లు శుద్ధీకరించబడినటువంటి వెండిని పోలినటువంటి నిష్కళంకమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు మాట. వెండిని పోలినటువంటి మాట, బంగారాన్ని పోలినటువంటి మాట, తేనెను పోలినటువంటి మాట, పాలను పోలినటువంటి మాట. అట్లాంటి ప్రశస్తమైనటువంటి మాటలు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం మనల్ని చక్కగా గైడ్ చేస్తుంది అనమాట. యువర్ వర్డ్ ఈజ్ ఏ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ యువర్ వర్డ్ ఈజ్ ఎ లైట్ టు మై పాత్ అండ్ ల్యాంప్ టు మై ఫీట్. సామ్ 119లో 119వ అధ్యాయం కీర్తనలో దావీదు ఇట్లా చెప్తాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అట్లా మనం అందరం కలిగి ఉన్నామా? అట్లాంటి గైడెన్స్ మనం కలిగి ఉన్నప్పుడు చక్కగా అన్ని విషయాలు కూడా సకాలంలో కంప్లీట్ చేయగలుగుతాం. ప్రారంభించడం సులువేనండి, కంప్లీట్ చేయాలిగా. ఆ కంప్లీట్ చేయడానికే దేవుని చిత్తాన్ని కంప్లీట్ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనే కాపరిని మనం కలిగి ఉండాలి, స్నేహితుడిని కలిగి ఉండాలి, గైడ్ని మనం కలిగి ఉండాలి. వినువారిని, శ్రోతల్ని దేవుడు దీవించి వారు చక్కగా ప్రారంభించినటువంటి పనులన్నీ ఈ సమయంలో ముగించడానికి వారికి కావాల్సినటువంటి మంచి నడిపింపు దయచేయను గాక. ఆమేన్.